హలో, myself I am డాక్టర్ దొడ్డా వెంకటేష్, ఎండిఎస్. నేను మీకు ఈరోజు ఓరల్ హెల్త్ దాని హైజీన్ ఒకటి, అండ్ రెండు దంత వైద్యం ఎందుకు ఇంపార్టెంట్ ఒకటి, అండ్ మీరు ఎప్పుడెప్పుడు చెకప్ చేయించుకోవాలి ఒకటి, ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేలాకే ఓరల్ హైజీన్. ఈ ఓరల్ హైజీన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఫర్దర్గా మనం క్యావిటీస్ని రాకుండా చూసుకోవచ్చు, చిగుళ్ళ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు, క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ఈ మూడిటికి దగ్గర సంబంధాలు అయితే ఉంటాయి. ఏది ఓరల్ హైజీన్తో సంబంధం అయ్యింది. ఎప్పుడైతే మనం ఎక్కువ పొగాకులు ఎలాంటివి తీసుకుంటా ఉండి అసలు హైజీన్ మెయింటైన్ చేయకుండా ఉండి అండ్ దాంతోపాటుగా ఎక్కడైనా పొడుచుకునే పళ్ళు నోట్లో ఉంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత నోటి శుభ్రతని మెయింటైన్ చేయకుండా ఉంటే కనుక చిగుళ్ళ వ్యాధి వచ్చి పళ్ళు ఊడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే నోట్లో ఉన్న చిన్న పిప్పి పళ్ళు ఏవైతే ఉంటాయో వాటికి మనం సిమెంట్ కానీ అలా పెట్టించుకోకుండా, లేకపోతే ఫర్దర్ ఏదైనా ట్రీట్మెంట్ అవసరమై రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా అవసరమైనప్పుడు అలాంటివి చేయించుకోకుండా అలా వదిలేయడం వలన మనకి ఎముక కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో పక్క పళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివలన పక్కన పళ్ళకి ఇన్ఫెక్షన్తో పాటుగా మనకి గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. పుచ్చుపన్ను నుండి వచ్చే బ్యాక్టీరియా గుండెకి ఎక్కువగా హానికరం చేసే ఛాన్స్ చాలా ఎక్కువ. సో మనం ఎప్పుడైనా కానీ పళ్ళు శుభ్రంగా ఉంచుకుంటే మన ఓవరాల్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ తర్వాత ఈ చిగుళ్ళ వ్యాధి ఏదైతే ఉంటుందో ఈ చిగుళ్ళ వ్యాధి వల్ల మొత్తం పళ్ళు నాశనం అయ్యే ఛాన్స్ ఉంటుంది, మొత్తం టోటల్గా పళ్ళు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల మీకు తర్వాత ట్రీట్మెంట్లో చాలా ఎక్కువ ఖరీదు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ట్రీట్మెంట్ చేయించాల్సి వస్తే, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కానీ ఇలాంటి రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి వస్తే చాలా ఎక్కువ ఖరీదు పెట్టాల్సి వస్తుంది. దీనికన్నా మనం ఎంత ఎర్లీగా మేల్కోగలిగితే అంత తక్కువ ఛార్జెస్తోనే మీరు బయటపడగలరు దీని నుంచి. చాలామందికి చాలా అపోహలు ఉంటాయండి. ఏంటంటే పర్టికులర్గా పై పళ్ళు తీస్తే కళ్ళకి ఏదో ఎఫెక్ట్ అవుతుంది, ఇలాంటి అపోహలు ఉంటాయి. పై పళ్ళకి కళ్ళకి అసలు సంబంధమే లేదు. కానీ నోట్లో ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో దానికి గుండెకి చాలా సంబంధాలు ఉన్నాయి. నోట్లో పుచ్చుపళ్ళు ఎక్కువయ్యి ఆ బ్యాక్టీరియా బ్లడ్లో కలిస్తే గుండెపోటు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. కానీ ఇది మాత్రం ప్రచారంలోకి రాలేదు. ఏదైతే కళ్ళకి పళ్ళకి ఒక సంబంధం ఉంది అని ఇది అపోహ మాత్రం ప్రచారంలోకి వచ్చి జనాలందరూ ఇలా తిరుగుతూ ఉన్నారు. ఇది పళ్ళకి కళ్ళకి ఏదో సంబంధం ఉంది అనుకుంటూ ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకోవడం ఆపేస్తున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే గుండె సమస్యలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందండి. సో వీలైనంత వరకు ఎక్కువ సార్లు 6 నెలలకు ఒక్కసారి కానీ సంవత్సరానికి ఒక్కసారి కానీ డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు చూసి చెప్తారు మీకు. దాన్ని బట్టి మనకి ఏ సమస్య లేకుండా ఉంటే కనుక యు ఆర్ ఫ్రీ, అబ్సల్యూట్ యు ఆర్ చాలా హ్యాపీగా ఉన్నట్లు. మీరు ఏదైనా సమస్య ఉంటే చిన్న దాంతోనే క్లియర్ అయిపోతుంది, పెద్ద సమస్య కాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.